హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బ్రెయిన్ చిప్స్ ఆర్ బ్రెయినింగ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి బ్రెయిన్‌లో బ్రెయిన్ చిప్స్ పెట్టడం వల్ల అతను ఏం ఆలోచిస్తున్నాడో, అతను ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోవచ్చా? ఆడ మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు. కానీ మీరనుకుంటున్నట్టు కాదు. కొంతమందిలో పక్షవాతం వల్ల గానీ, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ వల్ల గానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల గానీ కొంతమంది మాట్లాడలేరు. కాళ్ళు, చేతులు కదపలేరు, మాట్లాడలేరు. సో, అటువంటి వారిలో ఈ బ్రెయిన్ చిప్స్ పెట్టడం వల్ల వాళ్ళ చేత మాట్లాడించచ్చా? వాళ్ళ కాళ్ళు, చేతుల్లో కదలికలు తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చు. యాన్ జాన్సన్ అనే ఒక టీచర్ వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఆమెకు స్ట్రోక్ రావడం వలన ఆమె ప్యారలైజ్ అయ్యి ఆమె మాట పడిపోయింది. ఆమె ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వరకు మాట్లాడలేకపోయింది. అప్పుడు ఆమెకు ఒక బ్రెయిన్ చిప్ కనెక్ట్ చేసి, ఆమె మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆమె బ్రెయిన్‌లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కానీ, నర్వ్స్ యాక్టివిటీస్‌ని గానీ అనలైజ్ అండ్ డీకోడ్ చేసి, ఆమె ఒక కంప్యూటర్ ద్వారా మాట్లాడేలా చేశారు. ఆమె బ్రెయిన్‌కి కనెక్ట్ చేసిన ఈ బ్రెయిన్ చిప్‌ని బీసీఐ అంటారు. బీసీఐ అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇది చేసే పనేంటంటే ఒక హ్యూమన్ బ్రెయిన్‌ని కంప్యూటర్ కనెక్ట్ చేసిద్ది. ఈ ప్రాసెస్‌లో ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె లిప్ మూవ్‌మెంట్, ఆమె ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా అనలైజ్ అండ్ డీకోడ్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ఆమె ఆల్మోస్ట్ 84 వర్డ్స్ పర్ మినిట్ ఆ కంప్యూటర్ ద్వారా మాట్లాడగలిగింది. I was thinking about running to the store. What time will you be home? In about an hour. Do not make me laugh. ఇంకో సినారియోలో ఇయాన్ బుర్ఖత్ అనే పర్సన్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆయన స్పైనల్ కార్డ్‌కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల ఆయన ఆల్మోస్ట్ ఫుల్ బాడీ ప్యారలైజ్ అయింది. కాళ్ళు పనిచేయవు. భుజాల్లో కొంచెం మూవ్‌మెంట్ ఉండిద్ది. వేళ్ళలో చిన్న కొంచెం స్లైట్ మూవ్‌మెంట్ ఉండిద్ది. కానీ ఆల్మోస్ట్ 90% ప్యారలైజ్డ్. ఈయనకి కూడా ఒక బ్రెయిన్ చిప్‌ని కనెక్ట్ చేసి ఆయన హ్యాండ్ మూవ్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన బ్రెయిన్‌లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ని, ఆ థాట్స్‌ని, ఆ నర్వస్ యాక్టివిటీస్‌ని క్యాప్చర్ చేసి వాటిని అనలైజ్ అండ్ డీకోడ్ చేసి వాటిని ఒక 206 ఎలక్ట్రోడ్స్ ఉన్న ఒక ఎక్స్టర్నల్ డివైస్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఆయన హ్యాండ్‌లో మూవ్‌మెంట్ వచ్చింది. ఇనీషియల్‌గా చాలా తక్కువగా వచ్చినాయి. లేటర్ ఆన్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్. ఇనీషియల్లీ చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేశారు. దాని తర్వాత కొంచెం కాంప్లెక్స్‌డ్, తర్వాత డే టు డే వర్క్స్ చేయడం. సో, ఇట్లాంటివి చేశారు. But today, with practice, I'm able to pick up an object and manipulate that around in space. I'm able to move individual fingers. I can do some complex grasps. You're looking good today. Yeah. You know, we've done everything from picking up a bottle and pouring it to playing Guitar Hero. Just being able to control more of your body that I thought I had lost forever is something that's really exciting and really promising. సో, ఈ పైన 2 సినారియోస్‌లో మనకు అర్థమైంది ఏందంటే మన బ్రెయిన్ యాక్టివిటీని వీళ్ళు క్యాప్చర్ చేయగలుగుతారు. అందులో క్రియేట్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ను, నర్వస్ యాక్టివిటీస్‌ని వీళ్ళు క్యాప్చర్ చేసి, డీకోడ్ చేసి ఒక ఎక్స్టర్నల్ డివైస్‌కి కనెక్ట్ చేయగలుగుతారు. సో, ఈ బ్రెయిన్ చిప్స్ ఎలా కనెక్ట్ చేస్తారు? ఈ బ్రెయిన్ చిప్స్ కనెక్ట్ చేయడం వల్ల మనిషికేం కాదా? మనిషి చనిపోడా? ఆ బ్రెయిన్ పాడైపోదా? అంటే లెట్స్ డిస్కస్ దట్. సో, మన బ్రెయిన్‌లో ఈ చిప్ ఎలా కనెక్ట్ చేస్తారంటే మన బ్రెయిన్‌కి ఒక చిన్న హోల్ క్రియేట్ చేసి, ఆ హోల్‌లో ఈ చిప్‌ని కనెక్ట్ చేస్తారు. సో, ఈ చిప్‌ని మన బ్రెయిన్ మధ్యలో ఉండే మోటార్ కార్టెక్స్ అనే భాగంలో మాత్రమే దీన్ని కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అది యాక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసేది ఈ మోటార్ కార్టెక్స్ అనే భాగం. మనం కనెక్ట్ చేసే ఈ చిప్‌కి ఆల్మోస్ట్ ఒక 1024 సన్నని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ మన హెయిర్ కంటే చాలా సన్నగా ఉంటాయి. సో, వీటిని ఏ డాక్టర్ కూడా ఆపరేట్ చేసి మన బ్రెయిన్‌లో కనెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్డ్ ఆపరేషన్. సో, ఈ ఎలక్ట్రోడ్స్‌ని మన బ్రెయిన్‌లో కనెక్ట్ చేయడానికి R1 అనే ఒక రోబో ఉంటుంది. ఇది ఒక డెడికేటెడ్ రోబో. సో, ఈ R1 అనే రోబో మాత్రమే ఈ చిప్‌కున్న ఎలక్ట్రోడ్స్‌ని ఒక మనిషి బ్రెయిన్‌లోకి కనెక్ట్ చేయగలిగిద్ది. ఈ చిప్‌కున్న ఈ 1024 ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే మనం ఆలోచించేటప్పుడు క్రియేట్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గానీ, ఆ స్పైక్స్‌ని గానీ, ఆ నర్వస్ యాక్టివిటీస్‌ని గానీ క్యాప్చర్ చేసి ఒక కంప్యూటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిద్ది. త్రూ బ్లూటూత్ గానీ, త్రూ వైర్స్ గానీ. ఒక మనిషి చాలా స్పాంటేనియస్‌గా గేమ్స్ ఆడగలుగుతున్నాడు, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాడు అంటే మన బ్రెయిన్ పంపించే ఎలక్ట్రిక్ సిగ్నల్స్, ఆ నర్వస్ యాక్టివిటీస్ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. ఇది చాలా స్పాంటేనియస్‌గా ఉండిద్ది. ఒక బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ సిగ్నల్స్, ఆ నర్వస్ యాక్టివిటీస్ వల్ల మాత్రమే మనిషి పరిగెత్తగలుగుతాడు, కాంప్లెక్స్‌డ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు, పాడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. ఈ ప్యారలైజ్డ్ పీపుల్‌లో కూడా వాళ్ళు కాలు కదపాలి, చెయ్యి కదపాలనుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్‌లో ఒక నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుండిద్ది, స్పైక్స్ అవుతుంటాయి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి.
కానీ ఈ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ కాదు. కంప్యూటర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మషిన్ లెర్నింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాటిని అనలైజ్ చేసి డీకోడ్ చేస్తారు. ఒక్కసారి డీకోడ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేయడం గానీ, లేకపోతే ఒక కంప్యూటర్ కనెక్ట్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని తీసుకొస్తారు. సో, ఈ చిప్స్‌ని ఇనీషియల్ లెవెల్‌లో ఒక కోతి మీద ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఈ చిప్‌ని ఒక కోతి బ్రెయిన్‌కి కనెక్ట్ చేసి, ఆ కోతికి ఒక సింపుల్ కంప్యూటర్ గేమ్ జాయ్‌స్టిక్‌తో ఎలా ఆడాలో నేర్పించారు. ఈ కోతి గేమ్ ఆడుతున్నప్పుడు అది చేసే మూవ్స్‌ని బట్టి, అది ఆ బ్రెయిన్‌లో క్రియేట్ అయ్యే స్పైక్స్‌ని, బ్రెయిన్‌లో క్రియేట్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ని, ఆ నర్వస్ యాక్టివిటీస్‌ని అవి అనలైజ్ చేసి, డీకోడ్ చేసిన తర్వాత ఈ జాయ్‌స్టిక్‌ని తీసేస్తారు. తన బ్రెయిన్ క్రియేట్ చేసే సిగ్నల్స్ ద్వారా ఆ చిప్ సహాయంతో డైరెక్ట్‌గా గేమ్ ఆడేటట్టు చేస్తారు. ఇది సక్సెస్‌ఫుల్ కూడా అయింది. ఇది యానిమల్స్‌తోనే కాదు, హ్యూమన్స్‌తో కూడా సక్సెస్‌ఫుల్ అయింది. నోలాన్ అబ్రాహ్ అనే పర్సన్, అతనికి స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ వల్ల హోల్ బాడీ ప్యారలైజ్ అయింది. ఈయన బ్రెయిన్‌లో ఒక చిప్‌ని ప్లేస్ చేశారు. చిప్ బయట కనిపించదు. ఇది బ్లూటూత్‌తో కంప్యూటర్ కనెక్ట్ అయి ఉండిద్ది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండిద్ది. ఈ చిప్ సహాయంతో కంప్యూటర్‌లో కర్సర్ మూవ్ అవ్వాలని అనుకుంటే చాలు, కర్సర్ మూవ్ అయిద్ది. జస్ట్ ఆయన బ్రెయిన్‌లో అనుకుంటే చాలు, కంప్యూటర్‌లో అన్నీ మూవ్ అవుతుంటాయి. ఆయన చెస్ ఆడుతాడు. చెస్ కాయిన్స్‌ని మూవ్ చేస్తుంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ హిస్ థాట్. every day. And then this is me playing chess. So wait a these minute. are- You're moving the cursor. You're moving the cursor, Nolan, just by thinking about where you want it to go, or is it your eyes? No, it's just me thinking about wherever I want it to go. Oh man. ఒకసారి ఈ చిప్ మన బ్రెయిన్‌లో ఇన్సర్ట్ చేసి, మన ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని, ఆ నర్వస్ సిస్టమ్స్‌ని, ఆ న్యూరాన్స్‌ని అన్నిటిని స్టడీ చేసి రెడీగా ఉన్న తర్వాత 2 ఆప్షన్స్ అవుతుంటాయి. ఆప్షన్ 1లో బ్రెయిన్‌లో ఏదైతే ఇన్సర్ట్ చేసిన చిప్‌ని అక్కడ ఏవైతే ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ని, న్యూరాన్స్ యాక్టివిటీని ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో, మన బాడీ పార్ట్‌లో ఇంకో పార్ట్ ఏదైతే పని చేయట్లేదో, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు. సో, అక్కడ ఇంకో చిప్ ఇన్సర్ట్ చేస్తారు. ఆ చిప్ ఇన్సర్ట్ చేసి మన బ్రెయిన్‌లో జనరేట్ అవుతున్న థాట్స్ ఏదైతే చెయ్యి మూవ్ చేయాలో, కాలు మూవ్ చేయాలో, ఆ థాట్స్‌ని, ఆ సిగ్నల్స్‌ని ఆ పర్టిక్యులర్ చిప్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. సో, అట్లా ఆ బాడీ పార్ట్‌లో మూవ్‌మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇది పార్షియల్‌గా సక్సెస్ అయింది. ఇది కంప్లీట్‌గా మార్కెట్‌లోకి రావడానికి దే స్టిల్ వర్కింగ్ ఆన్ థాట్. అండ్ ఆప్షన్ సెకండ్‌లో వీళ్ళు డైరెక్ట్‌గా బాడీ పార్ట్‌కి కాకుండా ఒక రోబోటిక్ ఆర్మ్, ఒక రోబోటిక్ లెగ్, ఒక రోబోటిక్ గ్లవ్‌కి ఈ సిగ్నల్స్‌ని పంపిస్తారన్నమాట. సో, ఈ రోబోటిక్ గ్లవ్‌లో, ఈ ఆర్మ్‌లో ఉండే సెన్సార్స్ ఈ సిగ్నల్స్‌ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మూవ్ అవుతుండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రోబోటిక్ ఆర్మ్, ఇదొక రోబోటిక్ లెగ్. ఇది కూడా చాలా సక్సెస్‌ఫుల్ అయింది. దేర్ ఆర్ సో మెనీ ప్రాస్థెటిక్ లెగ్స్, ప్రాస్థెటిక్ ఆర్మ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఇదంతా చాలా కాంప్లెక్స్డ్ ప్రాసెస్. మన బ్రెయిన్‌లో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్, నర్వస్ యాక్టివిటీస్‌ని వాటన్నిటిని అనలైజ్ చేయడం, క్యాప్చర్ చేయడం, డీకోడ్ చేయడం, ఇట్స్ వెరీ కాంప్లెక్స్డ్ ప్రాసెస్. కానీ ఇదంతా చాలా కూల్‌గా, సింపుల్‌గా అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 'ఐరన్ మ్యాన్' సినిమాలో టోనీ స్టార్క్ కాంప్లెక్స్డ్ థింగ్స్‌ని కనిపెడుతుంటాడు. కాంప్లెక్స్డ్ థింగ్స్‌ని సాల్వ్ చేస్తుంటాడు. అండ్ ఈ ప్రాసెస్‌లో ఆయనకి జార్విస్ అనే ఒకటి హెల్ప్ చేస్తుండిద్ది. ఈ జార్విస్ అనేది ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. సో, ఈ బ్రెయిన్ చిప్స్ మీద ఇంకా ఎక్స్‌పెరిమెంట్ జరుగుతున్నాయి. మార్కెట్‌లోకొచ్చి అందరూ వాడడానికి అవి ఇంకా చాలా డెవలప్డ్ కావాలి. ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్ కావాలి. సో, దట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. బట్ దే హావ్ దట్ రా టెక్నాలజీ. రా టెక్నాలజీ అంటే దే హావ్ దట్ బేసిక్ టెక్నాలజీ. మన బ్రెయిన్‌లో ఉండే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ వెరీ మైన్యూట్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ని, ఆ స్పైక్స్‌ని వాళ్ళు క్యాప్చర్ చేసి ఒక మషిన్ లెర్నింగ్‌తో, ఒక ఏఐతో వాటిని డీకోడ్ చేసి అనలైజ్ చేయగలుగుతున్నారంటే దే హావ్ ద థింగ్. సో, ఇంకొంచెం టైం పట్టిద్ది అంతే. కానీ ఈ చిప్స్ అనేవి పక్కా బయటకొస్తాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్ డేంజరస్ థింగ్ ఏందంటే, మనిషి శరీరంలో చాలా గొప్ప థింగ్ బ్రెయిన్. అండ్ మనిషి కనిపెట్టిన ఒక గొప్ప థింగ్స్‌లో కంప్యూటర్ ఒకటి. ఈ రెండిటికి ఎప్పుడూ ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతూ వచ్చింది. ఆ 2 ఎప్పుడు కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ కంప్యూటర్‌ని, ఈ మైండ్‌ని డైరెక్ట్‌గా కనెక్ట్ చేయడానికి మనకి చిప్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే మీ చిప్‌ని ఈ బ్రెయిన్‌లో ఇన్సర్ట్ చేశాక ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత ఇదొక మీకు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అయిపోద్ది. మీ బాడీలో ఒక పార్ట్ అయిపోద్ది. మీరు స్లోగా డైరెక్ట్‌గా మీరు కంప్యూటర్‌ని యాక్సెస్ చేయగలిగితే మీ మైండ్ ద్వారా, మీ థాట్స్‌తో, మీ బ్రెయిన్‌లో క్రియేట్ చేసే సిగ్నల్స్‌తో మీరు డైరెక్ట్‌గా కంప్యూటర్‌ని యాక్సెస్ చేయగలిగితే యూ కెన్ రీసెర్చ్, యూ కెన్ యాక్సెస్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 'నోలాన్ అర్బాక్' కేస్‌లో ఆయన జస్ట్ అనుకుంటే చాలు, ఆయన కంప్యూటర్‌లో పీస్ మూవ్ అవుతుండిద్ది. కంప్యూటర్‌లో కర్సర్ మూవ్ అయిద్ది. కంప్యూటర్‌లో చెస్ పీసెస్ మూవ్ అవుతుంటాయి. ఆ 'నోలాన్ అర్బాక్' ఫుల్ వీడియో చూడండి. ఆయన బ్రెయిన్ చిప్స్ ఆయన జస్ట్ అనుకుంటే చాలు కంప్యూటర్‌లో జరిగిపోయిద్ది.
ఒక్కసారి ఇది పాసిబుల్ అయిన తర్వాత మనం ఈ బ్లాక్ హోల్స్, స్పేస్ ట్రావెల్, టైమ్ ట్రావెల్, మనం చూసిన స్కైఫై మూవీస్ అన్నీ రియల్ లైఫ్‌లో కూడా పాసిబుల్ అవుతాయి. ఎంత దూరం లేదు, చాలా తొందరలోనే వచ్చేస్తాయి ఈ బ్రెయిన్ చిప్స్ మార్కెట్‌లోకి. సో, నేను ఒక 5-10 ఇయర్స్‌లో ఈ బ్రెయిన్ చిప్స్ మార్కెట్‌లోకి వస్తాయని నేను అనుకుంటున్నా. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ ఎట్లాంటిదంటే, మనం ఈరోజు ఏదైతే ఇంపాసిబుల్ అని అనుకుంటామో, అది రేపొద్దున మన ఫింగర్ టిప్స్ మీద ఉంటది. సో, టెక్నాలజీ కెన్ డూ ఎనీథింగ్. మీరు రీసెంట్‌గా చూసిన నమ్మలేని టెక్నాలజీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ చిప్స్‌ని క్రియేట్ చేస్తుంది న్యూరాలింక్ అనే ఒక కంపెనీ. ఆ కంపెనీ స్థాపించింది ఎలాన్ మస్క్. ఫ్యూచర్‌లో బ్రెయిన్ చిప్స్ అవైలబుల్‌గా ఉంటే మీరు ఈ బ్రెయిన్ చిప్స్ పెట్టుకుంటారా మీ బ్రెయిన్‌లో? కామెంట్ చేయండి. అందరూ వద్దు అంటే అది ఇప్పుడు మన జాబ్స్‌లోకి వచ్చేసింది, సినిమాల్లోకి వచ్చేసింది, మెడిసిన్‌లోకి వచ్చేసింది, మ్యూజిక్‌లో వచ్చేసింది. కంప్యూటర్ ఎక్కడెక్కడైతే ఉందో అన్నిట్లో వచ్చేసింది. ఆఖరికి ఇప్పుడు మన బ్రెయిన్‌లోకి కూడా తొందరలో వచ్చేసిద్ది. సో, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఏఐ? సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. సో, ఈ బ్రెయిన్ చిప్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.